హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం ఎన్పిఓ నుంచి 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసామండి. అంటే సబ్స్క్రిప్షన్స్ మీద మనకి 2 ప్రాబ్లమ్స్ సబ్స్క్రిప్షన్స్ ఫైండ్ అవుట్ చేయడము, అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి ఎంత అమౌంట్ మనం క్రెడిట్ చేస్తాం అనే దాని మీద మనం చేసామన్నమాట. ఒకటేమో అకౌంట్ లో చేసాము, సబ్స్క్రిప్షన్ అకౌంట్ వేసేసి చేసాము. ఇంకో సమ్ మనం డైరెక్ట్ గా స్టేట్మెంట్ లో కనుక్కున్నాం అనమాట, అడ్జస్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ థర్డ్ సమ్, అంటే కంటిన్యూషన్ 13 సమ్, మామూలుగా అయితే మనకి థర్డ్ సమ్ అనమాట. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ని కనుక్కోమన్నారండి. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇలాంటి మోడల్స్ లోనే మనకి ఎగ్జామ్స్ లో ఇచ్చేవి కూడా ఇలా ఉంటాయి. మనం ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనకు 2 మార్క్స్ లో కనిపిస్తూ ఉంటాయి. లేదంటే ఒక సమ్ చేస్తుంటే ఆ, దాంట్లో ఒక చిన్న పార్ట్ గా ఉంటాయి అన్నమాట. మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినటువంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి ఏదైతే అమౌంట్ మనం క్రెడిట్ చేయొచ్చు అనేది కనుక్కున్నామో అలాంటి మెథడ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే అక్కడేమో మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి ఎంత అమౌంట్ క్రెడిట్ చేయాలనేది కనుక్కున్నామండి. ఇక్కడ ఏమవుతుందంటే దానికి రివర్స్ లో రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ లో మనం ఎంత రాయాల్సి ఉంటాము. అంటే ఇచ్చేదేమో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఉన్నటువంటి శాలరీస్ కానివ్వండి, తర్వాత రెంట్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి ఇస్తారు. మనం దాన్ని ఆ బేస్ చేసుకుని అడిషనల్ ఇన్ఫర్మేషన్ తో రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ తయారు చేస్తాం అనమాట. ఓకే స్టూడెంట్స్, మనం క్లాసు షేర్ చేద్దామండి. ఓకే, రైట్, ఇదిగోండి 15th ప్రాబ్లం అండి. కంటిన్యూషన్ మనకేంటి 15th థర్డ్ ప్రాబ్లం అనమాట. పేజ్ నెంబర్ 211, 211 పేజీ. ఇదిగోండి మనకి 13th ప్రాబ్లం, తర్వాత 14th ప్రాబ్లం సబ్స్క్రిప్షన్ మీద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి మనం ఎంత అమౌంట్ క్రెడిట్ చేస్తాం అనే దాని గురించి నేర్చుకున్నాం. అంటే రిసిప్ట్ అండ్ పేమెంట్ లో అమౌంట్ ఇచ్చారు, ఆ, మనం దాని ఆధారంగా అడ్జస్ట్ చేసేసి అమౌంట్లు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే చూద్దాం, చూడండి. ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ జీబీ క్లబ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2022. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇచ్చేసారండి మనకి. ఇచ్చి మనకి ఏం కనుక్కోమన్నారు చూద్దాం. సరే అండి, ఇవన్నీ కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో సాలరీస్, రెంట్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ వైపు రాశారు. ప్రింటింగ్, ఇన్సూరెన్స్, ఆడిట్ ఫీజు ఇలాగా మొత్తం టోటల్ గా రాశారు. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఇలా ఇచ్చారు. ఓకేనా, పాయింట్స్. తర్వాత కింద ఏమన్నాడు చూద్దాం. బుక్ వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ సోల్డ్ ఈ 7,000 అట. ఇలా ఎంట్రన్స్ ఫీజ్ గురించి 4,000 రూపీస్ క్యాపిటలైజ్ చేయమన్నారు. దేర్ వాస్ నో క్యాష్ ఇన్ హ్యాండ్ బట్ బ్యాక్ ఓవర్ వాస్ 15,000. 31st March 2022 క్యాష్ ఇన్ హ్యాండ్ అమౌంటెడ్ 850 రూపీస్ అండ్ ద రెస్ట్ వాజ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పారు. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. మన నేమ్ కనుక్కోమన్నారు అనేది మనం ముందు చూద్దాం. ప్రిపేర్ ద రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఆఫ్ ద జీబీ క్లబ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2022. ఓన్లీ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ కనుక్కుంటే చాలు, ఇనఫ్. సరే, మనం ఒక్కొక్క పాయింట్ ఏం చేయాలంటే ఎప్పుడు కూడాను దేన్ని ఒక దాన్ని బేస్ చేసుకెళ్ళాలి కదండి. మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని తీసుకుని ముందు డెబిట్ సైడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో మనం స్టార్ట్ చేద్దామండి. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ వాళ్ళు ఏం కనుక్కోమన్నారో చూసాను కదా. ఇంకా వర్కింగ్ నోట్స్ ఏమైనా ఉంటే గనక వర్కింగ్ నోట్స్ సెపరేట్ గా మనం చేద్దాం. ఫస్ట్ అయితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ నేను ఇక్కడ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత సమ్ లో తీసుకెళ్తాను. ఓకే, ఒక్క నిమిషం అండి. ఏంటి ఇలా వంకర టింకరకి వచ్చింది? ఓకే, మనకి చాలా వర్కింగ్ నోట్స్ ఉంటదండి సమ్లో. అకౌంట్స్ వేసే చోట అకౌంట్స్ వేయాలి, స్టేట్మెంట్స్ అయితే స్టేట్మెంట్స్, అలా చాలా ఉంటాయి. ఇంకా కావాల్సి వస్తే పొడిగించుకుందాంలే, చాలా కావాల్సి వస్తుంది. చాలే, నెక్స్ట్. ఓకే,
ఇటు పక్కన కూడా ఒక అమౌంట్ కాలం డెబిట్ సైడ్. రైట్, రాద్దామండి. ఇన్కమ్ అండ్ రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్. రిసిప్ట్ రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్. పేమెంట్స్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ended 31st 3/2022. అమౌంట్ రూపీస్. ఓకే అండి. ఫస్ట్ శాలరీస్ అన్నారు కదండి, శాలరీస్ తో స్టార్ట్ చేస్తాను. 2 salaries. సారీ, ఒక్క నిమిషం. మనం ఇక్కడ రాయాలిగా రిసిప్ట్. ఏమండి, మనకి రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ క్యాష్ బుక్ లాగా ఉంటుంది. క్యాష్ బుక్ రూల్స్ అప్లై అవుతుంది. క్యాష్ బుక్ అనగానే మనకి ఏంటి, రియల్ అకౌంట్. నేచర్. రియల్ అకౌంట్ ఏమని రాస్తాం? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ వాట్ ప్లేస్ లో క్యాష్ వస్తే అంటే రిసిప్ట్స్ అన్ని డెబిట్ చేయండి, పేమెంట్స్ అన్ని క్రెడిట్ చేయండి. సో రిసిప్ట్స్ డెబిట్ సైడ్, పేమెంట్స్ క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. నామినల్ నేచర్ కాదండి. క్లియర్? ఫస్ట్ పాయింట్ ఏంటి, శాలరీ. ఎక్స్పెన్సెస్ నుంచి తీసుకున్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా పేమెంట్స్ లో రాసుకోవాలి. బై శాలరీస్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి, 19,500 రూపీస్ శాలరీస్. ఎక్కడి నుంచి తెస్తున్నామండి? ఎక్స్పెండిచర్. మీరు ఇంకొక విషయం గమనించాలి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఏ నేచరు, ఏ బేసిస్ అకౌంట్స్ అంటే అక్రూయల్ బేసిస్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, అంటే మనం నామినల్ నేచర్ ప్రకారంగానే మనం అసలు ప్రాఫిట్ ఆర్ లాస్, సర్ప్లస్ ఆర్ డిఫిసిట్ కనుక్కున్నాము అంటేనే ఇక్కడ ఏంటి అంటే ఎక్స్పెన్స్ అన్ని కూడా ఒకవైపు రాసుకున్నాం, ఇన్కమ్ అన్ని ఒకవైపు రాస్తున్నాము అంటే ఇన్కమ్ మీద ఎక్స్పెండిచర్ కనుక ఎక్కువ ఉంటేనేమో డెఫిసిట్, ఎక్స్పెండిచర్ కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉంటేనేమో సర్ప్లస్ రాసుకుంటాం. ఓకే, అక్రూయల్ బేస్ ఆఫ్ అకౌంట్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే రిసిప్ట్ అండ్ పేమెంట్స్ వచ్చేటప్పటికి ఇదేం అకౌంట్ అండి? క్యాష్ బేస్ అకౌంటింగ్. దీని ఆధారంగానే ఇప్పుడు మనకి అడ్జస్ట్మెంట్స్ అన్ని ఉంటాయి. క్యాష్ బేస్ అకౌంట్ మీన్స్ క్యాష్ రిసీవ్ అయితే రాసుకోవాలి, క్యాష్ పే చేస్తే రాసుకోవాలి. అది ఎప్పటిదైనా కావచ్చు, అది క్యాపిటల్ నేచర్ కావచ్చు, రెవెన్యూ నేచర్ కావచ్చు. ఓకేనా? అది ఏ ఇయర్దైనా సరే వసూలు చేసుకుంటే రాయాలి, పే చేస్తే రాయాలి. ఇది మర్చిపోవద్దు. మరి మనకిచ్చినటువంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఏ బేస్ మీద ఫాలో అయ్యారు? అక్రూయల్ బేస్ మీద ఫాలో అయ్యారు. అంటే ఇప్పుడు మనం చేసేటటువంటి 31st 2022కి నిజంగా పే చెయ్యకపోయినా కూడా ఆ ఇయర్ ఎక్స్పెన్స్ గనక అయితే, ఆ ఇయర్ కి రిలేటెడ్ అయితే గనక ఇక్కడ మనకి ఆ ఎక్స్పెన్స్ కి యాడ్ చేసి ఉంటారు. అవునా? అలాగే ఏదైనా ఇన్కమ్ కూడా ఆ ఇయర్ లో రాకపోయినా కూడా ఆ ఇయర్ ఇన్కమ్ అయితే గనక యాడ్ చేసేసుకుని ఉంటాం. అర్థమవుతుందా? అంటే ఏంటి, మనకి ఇచ్చినటువంటి ఈ ఎక్స్పెండిచర్ అలాగే ఈ ఇన్కమ్ లో వచ్చిన అమౌంట్ పే చేసినా పే చేయకపోయినా కూడా అక్రూయల్ బేస్ ప్రకారముగా ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలండి? అలా యాడ్ అయితే ఒప్పుకోదు కదా రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్. క్యాష్ బేస్ అకౌంట్ ఒప్పుకోదు కదండి క్యాష్ రాకపోతే. మనం ఏం చేయాలంటే అది ఏదైతే మనం రాకుండానే అలాగే పే చేయకుండానే ఏదైతే యాడ్ చేసామో దాన్ని మనం తీసి పక్కన పడేయాలి. అంతే, సింపుల్. అది గుర్తుపెట్టుకోండి. అలా చేసుకుంటే వెళ్ళాలి అడ్జస్ట్మెంట్స్. రైట్? ఓకే, ఒక్కటి ఏదైనా కనుక ఒకటి చేసి ఐడియా వస్తే మీకు తెలిసిపోతుంది. శాలరీస్ 19,500 అట అకౌంట్ లో ఇచ్చింది. అది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదో ఉందండి, మనకి సినిమా చూపిస్తాడు అనమాట ఇక్కడ. అడిషనల్ ఇన్ఫర్మేషన్ శాలరీస్ వచ్చేటప్పటికి దీని ఎదురుగా ఇది కన్ఫ్యూజ్ అవుతామండి. దీని ఎదురుగా ఇది. ఓకే, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అట. రెంట్ ఇదిగోండి, అవుట్ స్టాండింగ్ అండు క్లియర్ గా చెప్పారు కదా. అలాగే శాలరీస్ ఇది ఏమని అంటున్నారంటే మనం చేసేటటువంటి ఇయర్ ఏంటి అంటే 31st 3/12/2022కి మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇచ్చారండి. ఈ 31st 3/2022కి ప్రీవియస్ ఇయర్ ఇది. ఓకే, ప్రీవియస్ ఇయర్. అయితే ఈ ప్రీవియస్ ఇయర్ లో శాలరీస్ 1,200 రూపీస్ అవుట్ స్టాండింగ్ అంటండి. ఏ ప్రీవియస్ ఇయర్ కి అవుట్ స్టాండింగ్ అంటే ఈ 31st 3/2021కి అవుట్ స్టాండింగ్. ఓకే, అవుట్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి? అవి ఎప్పుడు వసూలు అయ్యి ఉంటాయి యాక్చువల్ గా అవుట్ స్టాండింగ్ వి?
ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఏవైతే ఉన్నాయో, సారీ వసూలు కాదండి, సారీ, ఎప్పుడు పే చేశాము అంటే ఈ ఇయర్ లో, కరెంట్ ఇయర్ లో పే చేశాడు కాబట్టి వాడు ఏం చేశాడు దాన్ని అంటే తీసి అవతల పడేసి రాసుకున్నాడు శాలరీస్ లో. ఈ శాలరీస్ లో తీసేశాడు. ఎందుకు తీసేశాడు? ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండ్ కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో శాలరీస్ లో లేవు. కానీ మనం ఏం చెయ్యాలండి? ఆ అమౌంట్, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఈ ఇయర్ రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ మనం వేస్తున్నాం కాబట్టి అది మనకి వసూలైన, పే చేసినప్పుడు అది ఏ ఇయర్దైనా కానీ మనము తీసుకోవాలి. అంటే వాడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో లెస్ చేసేసాడండి, మనం తెచ్చుకున్న దాన్ని కలుపుకోవాలి, అంతే సింపుల్. 1200 రూపీస్. అసలు శాలరీస్ ఎంత? శాలరీస్ 19,500. 19,500 మైనస్ ఏంటండి అవి? అవుట్ స్టాండింగ్ ఫర్ ఏ ఇయర్ కి? 21st, ఒక్క నిమిషం అండి, 31st/3/21 కి. క్లియరా? 1200 రూపీస్ లెస్ చేసేద్దాం మనం దీన్ని. ఇక్కడ మళ్ళీ మనం బ్రాకెట్ పెడితే ఇక్కడ మైనస్ పెట్టాల్సిన అవసరం లేదు. సరే, మీ కన్ఫ్యూజన్, మీకు ఫెసిలిటేషన్ కోసం నేను ఫెసిలిటీగా ఉంటుంది కాబట్టి నేను అలా రాశా. అర్థమవుతుందండి? ఇక్కడ మైనస్ పెట్టామంటే ఇక్కడ విత్ ఇన్ బ్రాకెట్ పెట్టావు సార్లా, ఇక్కడ మైనస్ పెట్ట పెట్టినప్పుడు, అదే పెట్టనప్పుడు ఇక్కడ మనం బ్రాకెట్ పెట్టుకోవచ్చు. సరే, మీకు అర్థం కావడం కోసం నేను ఈజీగా ఉండడానికి పెట్టాను. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, ఇంకోటి ఉందండి శాలరీస్కి. ఏంటంటే ఇదిగోండి, ఈ ఇయర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చేస్తున్నటువంటి ఇయర్ ఇది. ఈ ఇయర్ ని మనం తయారు చేసినటువంటి సంవత్సరములో అవుట్ స్టాండింగ్ శాలరీస్ 350 రూపీస్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నేచర్ ఏంటండి? మన శాలరీస్ లో ఆ సంవత్సరపు ఎక్స్పెన్సెస్ ని అక్రూయల్ బేస్ ప్రకారము ఆ సంవత్సరపు ఖర్చుని గుర్తించాలి. కాబట్టి దీనిలో కలిసి ఉన్నాయి. రిసిప్టెంట్ పేమెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఏం చెబుతుందండి? రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వస్తేనే డెబిట్ చేయి, పోతేనే క్రెడిట్ చేయి, అంత తప్పిస్తే ఏం చేయమాట. సో ఇప్పుడు ఏమైంది? పేమెంట్ ఏదైతే ఉందో యాక్చువల్ పేమెంట్ 350 జరగలేదు కాబట్టి వాడు అక్కడ యాడ్ చేసుకున్నది ఏదైతే ఉందో మనము ఏం చేస్తారంటే 350 రూపీస్, ఒక్క నిమిషం, సారీ సారీ సార్, మనం రివర్స్ చేసామండో, ఆగండండో. ఇందాక చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. నేను శాలరీస్ 1200 రూపీస్ ని అవుట్ స్టాండింగ్ శాలరీస్ తర్వాత సంవత్సరపు శాలరీ, ఏది ముందు సంవత్సరపు శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి కలిసి ఉన్నాయి కాబట్టి 1200 రూపీస్ అవుట్ స్టాండింగ్ వాడు తీసేశాడు. అవునా? తీసేసిందని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వసూలైనాయి కాబట్టి నేను చెప్పింది ఒకటి చేసింది ఒకటి అంటారు చూసారా, ఆ పని చేసా ఇక్కడ. ప్లస్ 1200 రూపీస్. సారీ అండి, ఏమనుకోవద్దు. ఇక్కడ ఆ 350 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవుట్ స్టాండింగ్, ఈ సంవత్సరపు అవుట్ స్టాండింగ్ వాటు యాడ్ చేసుకున్నాడు. కానీ యాక్చువల్ గా పే చేయలేదు కాబట్టి మనం తీసి అవతల పడేస్తాం. అవుట్ స్టాండింగ్ ఫర్, నేను కరెంట్ ఇయర్ అని రాస్తానండి, నాకు బాగుంటది ఇలా రాస్తే. కరెంట్ ఇయర్, ఇది ప్రీవియస్ అని చెబుతా. వాళ్ళు ఇచ్చినట్టు ఎందుకు రాయాలి మనం? ప్రీవియస్ ఇయర్ 1200. ఈ 350 రూపీస్ మనం లెస్ చేయాలి. ఇదండి ట్రీట్మెంట్. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, అక్రూయల్ బేస్ కి రివర్స్ చేసి పారేస్తాం అంతే. ఎంత అమౌంట్ నేను వేయటల్లా, తర్వాత మనం ఆన్సర్ చూసుకుని వేసుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఉందాం. రెంట్ సంగతి ఏంటి? రెంట్ 4500. ఇంకా ఇన్నర్ కాలమ్ రాద్దాం, అడ్జస్ట్మెంట్ ఉంది. బై రెంట్ అకౌంట్ ఎంతండి? 4500. ఒకవేళ మీకు శాలరీస్ అర్థం కాకపోతే ఈ పాయింట్ చూడండి, మళ్ళీ ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏమన్నారు చూడండి, రెంట్ 500 రూపీస్, 350 రూపీస్. ఓకే, 31st/3/2021 కి అవుట్ స్టాండింగ్ రెంట్ అట. అవుట్ స్టాండింగ్ రెంట్ అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో వాడు ఏం ఫీల్ అయ్యాడంటే, గత సంవత్సరపు అవుట్ స్టాండింగ్ రెంట్ ఇప్పుడు పే చేశాము, గత సంవత్సరం మేమెందుకు తీసుకోవాలి అని వాడు తీసేశాడు. మనం ఏం చేసాం? ఇప్పుడు వసూలైన, ఇప్పుడు రెంట్ పే చేసాం కదా, యాక్చువల్ పేమెంట్ జరిగింది కదా, ఏ ఇయర్ అయితే మాకేంటి, వాడు తీసేశాడు, మనం కలుపుకుంటాం రిసిప్టెంట్ పేమెంట్ లో. సో 500 రూపాయలు యాడ్ అండి. రెంట్ కి 500 రూపీస్ యాడ్, ప్లస్ అక్రూయల్ బేస్ కి రివర్స్ అంతే. అవుట్ స్టాండింగ్ రెంట్ ఫర్ ప్రీవియస్ ఇయర్ అని చెబుతాను నేను. 350 ఎంత? సారీ, ఎంత అమౌంట్ మర్చిపోయాను అప్పుడే. 500 అనుకుంటా కదా. 500 రూపీస్ నేను స్కాన్ చేయమని చెబుతా, నేనే మర్చిపోతా. తర్వాత మైనస్ నెక్స్ట్ పాయింట్, అవుట్ స్టాండింగ్ రెంట్ ఫర్
కరెంట్ ఇయర్ ఇలా రాద్దాం. కరెంట్ ఇయర్ ఎంతండి? 800 రూపీస్. లెస్. ఎందుకు లెస్ అంటే ఇది అవుట్ స్టాండింగ్ ఫర్ కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ కి అవుట్ స్టాండింగ్ పేమెంట్ కాబట్టి వాడు గుర్తించి అక్రూయల్ బేస్ ప్రకారం వాడు యాడ్ చేసుకున్నాడు. నిజంగా మనం ఇంకా పే చేయనప్పుడు మేము ఎందుకు రాయాలి? రాయకూడదు కదా. అందుకని కలిసి ఈ 4500 రూపీస్ లో కలిసి ఉన్నదాన్ని మనం తీసి పక్కన పడేస్తాం. అయిపోయిందండి 2 పాయింట్స్. చిన్నగానే వెళ్దామండి, ఏం పర్వాలేదు, మనకి ఎవరు నెట్టడం లేదు మనల్ని. మీరు పరీక్షలు చేసేటప్పుడు ఇంత చిన్నగా చేయమాకండి. ప్రింటింగ్ అంట 750 రూపీస్. వేర్ ఈజ్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందా? కిందవి కూడా చదువుకోవాలి, కిందవి కూడా. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్, మనం డైరెక్ట్ సమ్ లోకి వెళ్ళిపోయామండి. ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే, ఏం పర్వాలేదు ఇప్పుడైనా రాసుకోవచ్చులే. బుక్ వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ అంట, ఇంకా వెళ్ళలేదు ఆ పాయింట్ కు. ఎంట్రన్స్ ఫీజ్ క్యాపిటలైజ్డ్ 4000 రూపీస్. ఎంట్రన్స్ ఫీజ్ క్యాపిటలైజ్డ్. నెక్స్ట్, ఆన్ 1 April 2021 దేర్ వాజ్ నో క్యాష్ ఇన్ హ్యాండ్. ఆ మంచిది లేదు. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉందంటండి 15,000 రూపీస్. ఇది ఎంటర్ చేయకుండానే నేను లెక్కలోకి తీసుకెళ్లాను. నెక్స్ట్ అలాగే క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఇప్పుడే రాయము. అది ఎందుకు అంటే మనకి ఇయర్ ఎండింగ్ కాబట్టి చివరికి రాద్దాము. ఓకే. బ్యాలెన్స్ క్యారీ డౌన్ గా రాద్దాం. కానీ మనకి ఇది స్టార్టింగ్ లో 2021లో 15,000 రూపీస్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంది అంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తీసుకెళ్ళాలి. ఒక్క నిమిషం అంటే ఆ పాయింట్ మిస్ చేసి తీసుకెళ్ళిపోయాను. యాక్చువల్ గా బ్యాలెన్స్ ఉంటేనేమో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాస్తాము, కానీ బ్యాలెన్స్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఇరికిస్తున్నా. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. బ్రాడ్ డౌన్ ఏంటి అంటే అది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్, ఓడి. ఎంత అమౌంట్ రాసేద్దాం. 15,000 రూపీస్. ఓవర్ డ్రాఫ్ట్ కదండి, క్రెడిట్ బ్యాలెన్స్. 15,000 రూపీస్. రైట్. ఇక మిగిలినవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది అనేసి తర్వాత రాద్దాం. ఏది దీని అమౌంట్ ఎంత, ఓకే, అలాగే ఈ అమౌంట్ ఎంత అనేది తర్వాత రాద్దాం. తర్వాత పాయింట్ చూద్దామండి లైన్ గా ఒక్కొక్కటి. రెంట్ అయిపోయింది. ప్రింటింగ్ కి నో అడ్జస్ట్మెంట్ అనుకుంటా. చూడండి ఒకసారి, ప్రింటింగ్ కి అడ్జస్ట్మెంట్ ఏం లేదు, బతికిపోయామండి. ఒక పాయింట్ మనకి 750 రూపీస్ యాజ్ ఇట్ ఈస్ పేమెంట్ సైడ్. ఎక్స్పెండిచర్ అంటే పేమెంట్ సైడ్. బై ప్రింటింగ్ 750 రూపీస్ రాసేసాం. తర్వాత ఇన్సూరెన్స్ 500 రూపీస్. ఏం జరిగింది పాపం, చూద్దాం. ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ ఉందా? ఉందండి. ఇన్సూరెన్స్ అవుట్ స్టాండింగ్ కాదండోయ్. ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 150 రూపీస్. ఆ ఏం జరిగిందంటే ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ చేశారటండి. ఎప్పటిది ప్రీపెయిడ్ చేశాము? ఈ సంవత్సరంలో ప్రీపెయిడ్ చేసినట్టు చూపించారు. ప్రీపెయిడ్ అంటే ఏంటి? ఫాలోయింగ్ ఇయర్ తెచ్చి ఇప్పుడు పే చేస్తే నేను ఎందుకు అట్టు పెట్టుకుంటాను అనేసి ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏం చేసిందంటే తీసి పారేసింది. ఇన్సూరెన్స్ 500 రూపీస్ నుంచి ఏంటి? ప్రీపెయిడ్ ముందు పే చేసిన దాన్ని మేము రాయం, మేము ఎక్రియల్ బేస్ ఆ సంవత్సరమే రికగ్నైజ్ చేస్తాం అని తీసేసింది. మనం యాడ్ చేద్దాం దాన్ని 150 రూపాయలు. ఎందుకు అంటే మనం ఇప్పుడు యాక్చువల్ గా పే చేసాం కాబట్టి ఈ సంవత్సరపు రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ లో మనం యాడ్ చేద్దాం. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 150 రూపీస్. పై ముందు ఇన్సూరెన్స్ రాసుకోలేదుగా. ఇన్సూరెన్స్ ప్లస్ ప్రీపెయిడ్. ప్రీపెయిడ్ ఫర్ ఏ ఇయర్? నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్ అని అర్థం అక్కడ. ప్రీపెయిడ్. ఓకే. ఇన్సూరెన్స్ ఎంతండి అమౌంట్? 500 రూపీస్. ఇక్కడ 150. 500 రూపీస్ 150 యాడ్ చేసుకోండి. 650 రూపీస్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇన్సూరెన్స్ అయిపోయింది. ఆడిట్ ఫీజ్ 750. దీనికి ఏమైనా ఉన్నాయా పాపం? ఉందండు. ఆడిట్ ఫీజ్ కి సేమ్ కథ, అదే కథ పాడాలిగా మనం మళ్ళీ. ఆడిట్ ఫీజ్ ఏది? రెంట్ కి శాలరీకి పాడిన పాటే పాడాలి. ఆడిట్ ఫీజ్ అసలైతే ఎంత చూద్దాం. ఆడిట్ ఫీజ్ 750 రూపీస్ రాద్దామండి ఫస్ట్. టు బై ఆడిట్ ఫీజ్. ఆడిట్ ఫీ 750 రూపీస్. మనకు తెలిసిన పాట ఏంటి? ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ప్లస్
అవుట్స్టాండింగ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ మైనస్ అవుట్స్టాండింగ్ ఫర్ కరెంట్ ఇయర్. అమౌంట్ చూద్దామండి. ఆడిట్ 500, 750. 500, 750. ఇది లెస్. అమౌంట్ వచ్చినా ఇక్కడ వేద్దాం. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏం జరిగింది దీని గురించి చూద్దాం. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లెస్ డిప్రిసియేషన్. అయితే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కాదండి, ఇది పాయింట్ వేరు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటే వాటికి అయినటువంటి ఎక్స్పెండిచర్ నో అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు, ఇక్కడ లేవండి. సో రాసేసుకుందాం. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 3500 రూపీస్. చాలా స్లోగా చెప్తున్నానండి ఫస్ట్ ప్రాబ్లం అని. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీ ఇష్టం, అది స్కిప్ చేసుకుంటా పోతామంటే పోండి. అర్థమైతే స్కిప్ చేసుకోవడం తప్పలేదు కదా, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి మనం. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 3500 రూపీస్. 3500 రూపీస్. నెక్స్ట్ పాయింట్ చూద్దామా. నెక్స్ట్ పాయింట్ సబ్స్క్రిప్షన్స్ రిటర్న్ ఆఫ్. దీని సంగతి తర్వాత, ఇంకా రాయాల, టైం ఉంది. తర్వాత మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అట 14,500 రూపీస్. బై మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్. సబ్స్క్రిప్షన్స్ రిటర్న్ ఆఫ్ మనకి సబ్స్క్రిప్షన్స్ అకౌంట్ వేసి తీసుకెళ్తామండి, స్టేట్మెంట్ కానీ, అప్పుడు చదువుతాం. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఎంతండి? 14,500 రూపీస్. నో అడ్జస్ట్మెంట్స్. నెక్స్ట్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. చాలా సినిమా ఉంది దీనికి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఎందుకంటే మనకి దానికి సంబంధించి ఇదిగో ఏమిచ్చారంటే ఫర్నిచర్ డిప్రిసియేషన్ కూడా ఇచ్చారు. ఓకే, లాస్ 2500 ఇచ్చారు. ఎంత వాల్యూ కలిగింది తెలియదుగా, చూద్దాం. తర్వాత ఇక్కడ ఇచ్చారండి ఒకటి, ఫర్నిచర్ లెస్ డిప్రిసియేషన్ అంటే ఫర్నిచర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 30,000, తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ 27,000. సో ఫర్నిచర్ అకౌంట్ వేద్దాం మనం. తర్వాత ఇంకేమైనా ఇచ్చారా? బుక్ వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ సోల్డ్ ఈ 7,500. 7,000 రూపాయలు విలువైన దాన్ని అమ్మేశారు. ఓకే, దాని యొక్క బుక్ వాల్యూ 7,000 రూపాయలు. దాన్ని అమ్మితే లాస్ వచ్చింది 2,500. అర్థమవుతుందండి? బుక్ వాల్యూ 7,000, కానీ అమ్మితే ఎన్ని డబ్బులు వచ్చినాయి ఉందా? లేదు. మన రిసిప్టెంట్ పేమెంట్ లో రాసుకోవాలి కదా, ఫర్నిచర్ అమ్మితే ఎంత అమౌంట్ వచ్చింది అనే దానికోసమే మనకి ఇప్పుడు కావాలి. రిసిప్టెంట్ పేమెంట్ లో మనం ఏంటి, డబ్బులు ఎంత వచ్చింది మాకు ఎన్ని అనవసరం అండి. లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, డిప్రిసియేషన్ క్యాల్కులేట్ అనవసరం, ఎందుకంటే డబ్బులు కనబడతలేదు ఆడ. డిప్రిసియేషన్ అయినా కూడా మనకి క్యాష్ కాదు కదండి, నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ కదా. సో డిప్రిసియేషన్ మాకు అనవసరం, రిసిప్టెంట్ పేమెంట్ అంటుంది అనమాట. లాస్ వచ్చినా మాకు అనవసరం. ఓకే, సరే ఇంత వాల్యూ గల ఫర్నిచర్ అంట మాకు అనవసరం. ఫర్నిచర్ కొంటే చెప్పండి, అలాగే అమ్మితే చెప్పండి, ఎంత డబ్బులు తీసుకురా, డబ్బులు వస్తే అది చెప్తుంది. సో మనం ఏంటి, ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది చెప్పలా. దానికోసం మనం ఇప్పుడు ఫర్నిచర్ అకౌంట్ వేస్తున్నాం. క్లియర్? సరే ఎక్కడికి వెళ్దాం, చాలా దూరం వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకు చాలా పెద్ద లెక్క అయ్యేటట్టుంది కాబట్టి ఇక్కడ వేద్దాం ఫర్నిచర్ అకౌంట్. వర్కింగ్ నోట్స్ అనమాట ఇది. కరెక్ట్ గా జాగ్రత్తగా చేయాలండి. వర్కింగ్ నోట్స్ అనేసి ఎట్టంటట్ట కాదు, రఫ్ వర్క్ కాదు ఇది. వర్కింగ్ నోట్స్ 1 దీని పేరు. ఏమిటండి ఇది? ఫర్నిచర్ అకౌంట్. ఎందుకు చేస్తున్నామండి? రిసిప్టెంట్ పేమెంట్ లో డబ్బులు ఎంత వచ్చినాయో రాయడం కోసం ఫర్నిచర్ అకౌంట్ ద్వారా కనుక్కొని అమౌంట్ రూపీస్. ఫర్నిచర్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ రాసుకో. ఓకే, సరే. ఫర్నిచర్ మనకి కొన్నప్పుడు మనం డెబిట్ సైడ్ రాయాలా, ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ రాయాలా అంటే ఫర్నిచర్ అనేటటువంటిది ఒక అసెట్. అసెట్స్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. సో టు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫర్నిచర్ లేదా బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రైట్, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అలాగే వెంటనే బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఎటు స్టార్ట్ చేయాలనేది ఎలా చెప్పాను నేను. ఫర్నిచర్ అనేది అసెట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడైనా సరే డెబిట్ సైడ్ రాయాలి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ పేరుతో.
సరే అండి, ఎంత వచ్చింది చూడండి అమౌంట్. ఎక్కడుంది? ఇదిగో, ఫర్నిచర్ లెస్ డిప్రిసియేషన్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి, నేను చూసేది అకౌంట్ కాదు. ఇదిగోండి, ఇదల్లా కూడా అకౌంట్. నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో చూస్తున్నా. ఫర్నిచర్ లెస్ డిప్రిసియేషన్ 30,000, 27,900. 30,000 తర్వాత 27,900 తర్వాత. రైట్, నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏమైనా ఉంటే రాసి పారేసాయి. ఇదే కదా డిప్రిసియేషన్ ప్లేస్. డిప్రిసియేషను, లాస్ ఆన్ సేలు, లాస్ ఆన్ సేల్ రాసుకుంటావు నువ్వు. తర్వాత చూద్దాం లైన్గా ఒక్కొక్కటి. డిప్రిసియేషన్ ఎంత అన్నారండి? మనకు సమ్ లో ఇచ్చారు చూడండి, అకౌంట్ లో. ఇదిగోండి, ఇదిగోండి, ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కదా. దీనిలో డిప్రిసియేషన్ ఉంది చూడండి. ఎక్కడ అంటే ఇదిగోండి, డిప్రిసియేషన్ ఫర్నిచర్ వచ్చినప్పుడు 3,100. 3,100 డిప్రిసియేషను. తర్వాత ఎంత బుక్ వాల్యూ గల అటువంటి అసెట్ ని అమ్మితే లాస్ వచ్చిందండి? లాస్ ఎంత? లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 2,500 రూపీస్. 2,500 రూపీస్ లాస్. లాస్ ఆన్ సేల్ 2,500 రూపీస్. క్లియర్? తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఉంది. బుక్ వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ 7,000. 7,000 రూపాయల విలువైన దాన్ని అమ్మేస్తే ఎంత అమౌంట్ వచ్చిందంట? ఎంత కాదు, లాస్ వచ్చింది. ఎంత? 2,500 రూపీస్ లాస్ వచ్చింది. అంటే ఎంతకు అమ్ముంటాడండి? 7,000 రూపాయలది 2,500 రూపీస్ లాస్ వచ్చింది. 005. ఓకే, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్ని ఎక్కడ ఎక్కడ రాయాలో అక్కడ రాయాల్సిందే. 3,000, 4,500 కదా, అంతేనా? 6 అంతే. 4,500 రూపీస్ మనం రిసీవ్ చేసుకున్నామండి అమౌంట్. ఇందాక చెప్పాను కదండి, మనం ఎంత రిసీవ్ చేసుకున్నామో కావాలని. 4,500 రూపీస్ రిసీవ్ చేసుకున్నాం క్యాష్. ఎందుకు మళ్ళీ అర్థం అర్థం చేసుకోండి. 7,000 రూపాయల అసెట్ ని, వాల్యుబుల్ ఉన్నటువంటి అసెట్ ని అమ్మితే 2,500 లాస్ వచ్చింది. అంటే 2,500 లాస్ వచ్చింది అంటే ఆ లాస్ తీసేస్తే వచ్చేది ఏంటి అంటే మనకి ఎంత రిసీవ్ చేసుకున్నాం అమౌంట్ అంటే 4,500 రూపీస్ రిసీవ్ చేసుకున్నాం. సో రాసుకోండి, అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ కదా, ఫర్నిచర్ వెళ్ళిపోయింది, క్యాష్ వచ్చింది. ఏమని రాస్తామండి ఇక్కడ? క్యాష్ అకౌంట్ 4,500 రూపీస్. దీన్నే మనం ఏంటంటే రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ రాస్తే సరిపోతుంది. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ 4,500 రూపీస్. వెంటనే మనం దీని అమౌంట్ ఎక్కడ తీసుకెళ్దామండి? రిసిప్ట్ అండ్ పేమెంట్ లో రిసిప్ట్ సైడ్ నేను ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నా. టు సేల్ ఆఫ్ ఫర్నిచర్. సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఎంత రిసీవ్ చేసుకున్నాం? 4,500. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అకౌంట్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని అకౌంట్ క్లోజ్ చేస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదో వస్తుంది, దానికి పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి చెబుతా. మొత్తం టోటల్ అమౌంట్ మనం ఇప్పుడు యాడ్ చేయాల్సింది తప్పదు. సరే, సమ్ లో ఉంది కదండి, దాన్ని కాపీ కొట్టేద్దాం. మొత్తం వేసేసాను కదా నేను ఫర్నిచర్ అకౌంట్, మీరు కూడా చూద్దురు కానండి. ఇదిగోండి ఫర్నిచర్ అకౌంట్. ఇదిగో రిసిప్ట్ అండ్ పేమెంట్ అంటే ఇదిగోండి 4,500 రూపీస్. తర్వాత లాస్, తర్వాత డిప్రిసియేషన్. ఓకే, తర్వాత ఈ 30,000 ఓపెనింగ్ బ్యాలెన్స్, తర్వాత 27,900 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇదేగా మనం వేసింది. 8,000 రూపీస్ ఏంటి అంటే మనకు బ్యాలెన్సింగ్ ఫిగర్ 8,000 వచ్చింది. మొత్తం రెండు కూడితే 38,000. 38,000 అండి. ఇదిగోండి 38,000 రూపీస్. ఇటు కూడా 38,000 రూపీస్. లెస్ చేస్తే 8,000 రూపీస్. ఇది ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్. టూ మనం ఏం రాస్తామండి బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే? ఇక్కడ అర్థం ఏంటి అంటే క్యాష్ ఆర్ బ్యాంక్. ఏంటి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సారీ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కాదండి, రిసిప్ట్ అండ్ పేమెంట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే పర్చేస్ చేసామన్నమాట. ఇది పర్చేస్ చేసాము.
ఓకే, పర్చేస్ చేసాము. దీన్ని మనం బ్యాలెన్సింగ్ బ్యాలెన్స్ అనమాట, బ్యాలెన్సింగ్ ఫిగర్ 8,000 రూపీస్. క్లియర్ అండి? 8,000 రూపాయలు దీన్ని తీసుకెళ్తున్నాం మనం. పర్చేస్ చేసాము అంటే ఎక్స్పెన్స్ బై ఫర్నిచర్ పర్చేస్. 8,000 రూపీస్. వర్కింగ్ నోట్స్, వర్కింగ్ నోట్స్ 1 ఇలా చూపించాలండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎన్ని పాయింట్స్ అయిపోయినాయి మనకి. సబ్స్క్రిప్షన్స్ రిటర్న్ ఆఫ్ ఏమో మనం సబ్స్క్రిప్షన్ స్టేట్మెంట్ వేసినప్పుడు చదువుతాండది ఆపేసాము. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అయిపోయినాయి, ఇవన్నీ కూడా రాసేసాం మనం. ఓకే, డిప్రిసియేషన్ లో ఫర్నిచర్ కూడా అయిపోయింది. ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ తో పనేం లేదు. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ గురించి ఏదో పాపం బాధపడుతున్నారండి, అది కూడా చూసేద్దాం మనం. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? సబ్స్క్రిప్షన్స్ పాయింట్ ఇంకా రాలేదు. ఓకే, సో ఇంకా ఇది అవ్వలేదండి, ఇది ఇంకా అవ్వలేదు. తర్వాత ఇక్కడ ఏమేమి అయిపోయినాయి చూద్దాం. ఓవర్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లెస్ డిప్రిసియేషన్, ఇదండి పాయింట్. ఫర్నిచర్ అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఉన్న అండర్లైన్ చేస్తా చూడండి, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లెస్ డిప్రిసియేషన్ 25,000 24,000 అంటండి. అంటే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అనే దాన్ని మనం ఓపెన్ చేయబోతున్నాం. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ నోట్స్ 2. వర్కింగ్ నోట్స్ 2 స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. రైట్. ఏమండి స్లోగా చెప్తున్నానని మీరు అనుకోవద్దు, నా ప్రతి క్లాస్ ఇలా ఉండదు. స్టార్టింగ్ లో పాయింట్, కొత్త పాయింట్ వచ్చినప్పుడు నేను ఇలాగే చదువుతా. ఒక యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఉంటాయండి నా క్లాసులు. ఓకే, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అకౌంట్. అకౌంట్ అమౌంట్ రూపీస్ తెలిసిందే కదండి. అసెట్ ఎప్పుడు కూడా ఓపెన్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. కొంతవరకు వెళ్ళిన తర్వాత మనం ఇక సమ్ ఎగ్జాంపుల్ సమ్ లో ఆన్సర్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం వెళ్ళిపోదాం, కొంచెం అర్థమైంది దాకా మీకు. తర్వాత డిప్రిసియేషన్ కూడా ఇచ్చేసారు కదా, సో అది కూడా రాసేస్తున్నాను. డిప్రిసియేషన్ అమౌంట్లు అయితే నాకు గుర్తులేదు, ఇంతవరకు అయితే నేను స్కాన్ చేశాను కళ్ళతో. ఓకే. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ 25,000 24,000 రాసేద్దాం ముందు. 25,000 24,000. అసలు ఏంటండి పైన ప్లేస్ వదలాలా, మనం ఏంటి ఇక్కడ రాసాము. తీసేద్దాం అక్కడ దీన్ని. పైన ఒక అకౌంట్ ఉంది కదా, వర్కింగ్ నోట్స్ 1 తర్వాత 2 వెళ్ళాలి, కానీ నేను పైన ఉన్న దాన్ని ఇన్కమ్ అండ్ రిసిప్ట్ అండ్ పేమెంట్ మెయిన్ సమ్ అనుకోలేదండి, సో మన్నించండి. వర్కింగ్ నోట్స్ 2 ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఏముందిలేండి, క్లాస్ రూమ్ అనుకోండి, తప్పదు. టీచర్ ఒకవేళ స్లోగా చెప్పినా కూడా భరించాల్సిందే. ఇక్కడ ఏముంది, స్పీడ్ చెప్పినా కూడా అర్థం కాకపోయినా కూడా మళ్ళా టీచర్ని అడగాలంటే భయం. ఇప్పుడేముంది, మళ్ళీ వీడియోని మళ్ళీ వెనక్కి తిప్పి చూసుకోవచ్చు. భలే ఉంది అడ్వాంటేజ్. నేను కూడా అందుకే నా ఇష్టం వచ్చినట్టు నేను కూడా స్లోగా చెప్పాల్సిన చోట స్లోగా చెప్తాను, స్పీడ్గా వెళ్ళాల్సిన చోట స్పీడ్గా వెళ్తాను, తప్పదు కదండి. వర్కింగ్ నోట్స్ 2 స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అకౌంట్. ఎక్విప్మెంట్ ఇక అయిపోతుందండి, సమ్ ఏం లేదు. రూపీస్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 25,000 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 24,000. సమ్ లో మనకి డిప్రిసియేషన్ ఉంది. డిప్రిసియేషన్ అంతేనండి. 25 24 అయినా ఏమన్నా రివర్స్ చేసామా? ఏది, ఇదిగోండి 25 24 రైట్. డిప్రిసియేషన్ ఇదిగోండి, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ 6,000 రూపీస్, 6,000 రూపాయలట. ఇంకేం లేవండి దానికి సంబంధించి, ఎక్కడా కూడా మనకి పాయింట్స్ లేవు. ఇదిగోండి 6,000. బ్యాలెన్స్ చేసేయండి అకౌంట్ ని.
30,000 అంతేనా? 30,000. ఓకే, 30,000. 5,000 రూపీస్ ఇక్కడ వచ్చింది. ఇది ఏంటి అంటే ఇటు సైడ్ వచ్చింది అంటే టు పర్చేస్ చేసాము, టు క్యాష్ అంటే రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్కి వెళ్ళిపోండి. ఏం చేశారండి? ఇది పర్చేస్ చేసామండి. మీకు అర్థం కావడానికి పర్చేస్ అని రాస్తున్నాను. పర్చేస్ చేసాము. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. 5,000 రూపీస్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఈ రౌండ్ చుట్టమాకండి మీరు. ఇదిగోండి, బై స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ 3,000 రూపీస్. వర్కింగ్ నోట్స్ 2. ఇది 1, ఇది 2. ఓకే, అయిపోవచ్చులే, అనవసరంగా పొడిగించుకుంటున్నాం మేము మనం. ఓకే అండి, అంతవరకు అయిపోయింది పాయింట్స్. నెక్స్ట్ చూద్దాం. అయిపోయింది. ఫర్నిచర్ అన్ని అయిపోయినాయి అండి పాయింట్స్. ఈ రిటర్న్ ఆఫ్ అనేది చెప్తున్నాను, సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేద్దాము. ఇక్కడ మనకి అన్ని ఓవర్ 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 ఓవర్. ఇక్కడ బుక్ వాల్యూ 7,000 అయిపోయింది. ఇది కూడా ఎంట్రన్స్ ఫీజ్ క్యాపిటలైజర్ అన్నప్పుడు మన రిసిప్టెంట్ పేమెంట్ లో మన రిసిప్ట్ సైట్ రాసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీకు ఇది 15,000 రాసాం, ఇది చివర్లో రాసుకుంటే సరిపోయిద్దండి. అంటే మనకి ఇంకా ఈ 2 అమౌంట్స్ మిగిలినాయి. సో రాద్దాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ గురించి మనం రాసుకుంటే అయిపోతుంది సమ్ము. ఇదిగో ఈ రెండిటి గురించి. అలాగే మన క్రెడిట్ సైడ్ ఏమేమి ఉన్నాయో వాటితో వద్దామండి. సబ్స్క్రిప్షన్స్ స్టార్ట్ చేశారు, డొనేషన్స్, సబ్స్క్రిప్షన్స్ రాయాలి కదా. ఇప్పుడు మనం క్రెడిట్ సైడ్కి వస్తున్నామండి. 2 సబ్స్క్రిప్షన్స్. మనం ఒక స్టేట్మెంట్ లో రాద్దామంటే రాద్దాం. 68,000 రూపీస్. ఓకే, 68,000 రూపీస్. నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన సమ్లోకి వెళ్ళిపోదాము. సబ్స్క్రిప్షన్ 68,000 అన్న తర్వాత ఏమన్నారంటే చూడండి ఒకసారి. సబ్స్క్రిప్షన్స్ ఇన్ అరియర్స్ ఎప్పటివి? 2021కి అరియర్స్ అంట. అంటే 2021లో రావాల్సినటువంటి అరియర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రావాల్సినవి ఏవైతే ఉన్నాయో, ఈ 2,600 అరియర్స్ ఈ సంవత్సరానికి రావాల్సినవి అని అర్థం. అవునా? అయితే ఏ సంవత్సరంలో వచ్చినాయి అండి అంటే ఇప్పుడు మనం చేసేటటువంటి సంవత్సరానికి వచ్చినాయి. కాబట్టి గత సంవత్సరం అరియర్స్ వస్తే మేము ఎందుకు అట్టి పెట్టుకుంటాము అనేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ వాడు తీసి పారేశాడు. ఓకే, మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి, యాడ్. అలాగే సబ్స్క్రిప్షన్స్ ఇన్ అరియర్స్ ఈ సంవత్సరానికి రావాల్సిన అరియర్స్ ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ప్లస్ చేసుకున్నాడు. అయితే యాక్చువల్ గా ఇంకా రాలేదు, అరియర్స్ అన్నాడు కదా, రాలేదు ఈ సంవత్సరానికి. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఏం చేస్తాం? మైనస్ చేసి పారేస్తాం. తర్వాత అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్స్. అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ అంటే రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రావాల్సిన అంటే ఏంటి? నెక్స్ట్ ఇయర్ కి రావాల్సిన సబ్స్క్రిప్షన్స్ ఏ ఇయర్ లో వచ్చినాయి? ఈ 1,000 రూపీస్ అంటే ముందుగానే వచ్చినాయి. ఏ ఇయర్ లో? 2021లో వచ్చినాయి అనమాట. అది మా సంవత్సరందే కదా అనేసి ఏం చేసింది? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ యాడ్ చేసుకుంది ఇంతకు ముందు. కానీ యాక్చువల్ గా వచ్చినాయా అంటే అది ఎప్పుడు వచ్చినాయి అండి? ముందు ఈ సంవత్సరంలో రాలేదు కదండి, రిసీవ్ చేసుకోలేదు కదా వీడు. సో తీసి పారదొబ్బుతాడు ఎవడు? రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ లో. తర్వాత ఈ 1,500 ఏవైతే ఉన్నాయో ముందు తర్వాత సంవత్సరం ఈ సంవత్సరం వసూలు చేస్తున్నాడు కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో తీసేసి ఉన్నాడు. మనం ఏం చేస్తాం? మాకన్నా అవసరం అది ఏ సంవత్సరం అయినా సరే అని మనం యాడ్ చేసుకున్నారు అనమాట. ఇప్పుడు రిసిప్టెంట్ పేమెంట్ లో ఇలా వస్తుందండి. అదవుతుందా? ఈ 2 ప్లస్, ఈ 2 మైనస్. ఇంత సింపుల్ గా. ఈ రిటర్న్ ఆఫ్ అన్నవి ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు నేను అకౌంట్ వేయట్లేదండి, వర్కింగ్ నోట్స్ 3 అని తీసుకోవచ్చు మనం. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్ లో నేను సేమ్ చెప్పున్నాను కాబట్టి చెప్పట్లేదు. దానికి రివర్స్ చేసుకోవడం. ఇదిగోండి 68,000 రూపీస్. ఓకే, నేనేం చెప్పానండి ఇందాక ఒక పాయింట్? ఇదిగోండి 2,600 రూపీస్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా ఎందుకు యాడ్ చేయాలి. సబ్స్క్రిప్షన్స్ అరియర్స్ ఏ సంవత్సరానివి? 2021 సంవత్సరానికి నా దగ్గర వసూలైనవి అనేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తుంది అంటే తీసేసిద్ది వాటిని. కానీ మనం ఏం చేస్తాము? ఎప్పుడైనా సరే వసూలైనవి ఈ సంవత్సరంలో వసూలైనవి కాబట్టి మనం యాడ్ చేస్తాం. ఆ రకంగానే ఇక్కడ మనం, నేను ఇంకా స్పెషల్ గా వేయట్లేదండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. చూడండి, నేను చెప్పిన మాదిరిగానే 3,700 రూపీస్ ఏంటి అంటే 2021-22కి అరియర్స్. సో లెస్
తర్వాత అడ్వాన్స్ వచ్చేటప్పటికి 1000 రూపీస్ ఇది యాడ్. తర్వాత ఎరియర్స్ 2600. అడ్వాన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం లెస్ చేసుకుని 1500. అంటే టోటల్ గా 67,400 రూపీస్ వచ్చింది. నేను నిన్న ఏదైతే అప్లోడ్ చేసిన వీడియోలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి అడ్జస్ట్ చేసేది మనం చేసాము, దానికి రివర్స్ లో మనం ఇప్పుడు ఆలోచించాలి. సేమ్ శాలరీ కానివ్వండి, రెంట్ కానివ్వండి, అన్ని అలాగే ఆలోచించాలి. దీన్ని కూడా అట్లాగే ఆలోచించాలి. తర్వాత రిటర్న్ ఆఫ్ డ్యూరింగ్ 21-22 ఎంతండి? 350 రూపీస్. రద్దు చేసినవి ఏవైతే ఉన్నాయో 350, ఆ 350 రూపీస్ మనం ఏం చేశారంటే దాన్ని లెస్ చేసుకుని చూపిస్తాం. రిటర్న్ ఆఫ్ డ్యూరింగ్ 21-22లో రిటర్న్ ఆఫ్ చేసి 350 రూపాయలు ఇక్కడ తీసేసి చూపిస్తాం అనమాట. 2750 రూపీస్ మనకి ఏంటి అంటే సబ్స్క్రిప్షన్స్ కి సంబంధించి వచ్చింది. వర్కింగ్ నోట్స్ నంబర్ ఇక్కడ వేసామో లేదో 3 నెంబర్ ఇస్తున్నా నేను. 6750 రూపీస్ అండి సబ్స్క్రిప్షన్స్. వర్కింగ్ నోట్స్ 3 సబ్స్క్రిప్షన్స్, వర్కింగ్ నోట్స్ 3. ఓకేనా? మొత్తం అమౌంట్ ఎంత వస్తే అంత రాస్తాం. ఇంతేనండి సమ్. ఇంకేమైనా ఉన్నాయా? డొనేషన్స్, 2 డొనేషన్స్. డొనేషన్స్ 5000 రూపీస్. తర్వాత 2 ఎంట్రన్స్ ఫీజ్ క్యాపిటలైజ్ చేయమన్నారు. ఎంట్రన్స్ ఫీ క్యాపిటలైజ్ చేయమన్నారు. ఎంత? 4000 రూపీస్ అన్నట్టు గుర్తు నాకు. రైట్, అంతే. అది కూడా అయిపోయింది. లాస్ట్ పాయింట్ ఇంకొకటి కూడా రాద్దాం. 850 రూపీస్ క్యాష్ ఇన్ హ్యాండ్. ఎంట్రన్స్ ఫీజ్ 4000 రూపీస్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ 350 అనుకుంటా, అంతేనా? బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 350 850 ఏదో ఉంది. ఇంతేనండి పాయింట్స్ మొత్తం కూడా చూసుకోండి. కావాలంటే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది ఇక్కడ మీకు కనబడుతుంది. అయిపోయింది. ఇదిగోండి చూడండి. ఒకసారి సమ్లోకి రండి. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి సబ్స్క్రిప్షన్ వర్కింగ్ నోట్ ప్రకారముగా మనం చేయలేదు. నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత కింద చూపించాను. డొనేషన్స్ 5000, ఎంట్రన్స్ ఫీజ్ 4000, ఫర్నిచర్ అకౌంట్ 4500 రూపీస్ మనం రాసామా లేదా? 4500 రూపీస్ ఇదిగోండి రాసాంగా. సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ మనం వేయలేదు. రైట్. తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఓవర్ డ్రాఫ్ట్, శాలరీస్ అడ్జస్ట్ చేసి 19,500. ఇదిగోండి అవుట్ స్టాండింగ్. నెక్స్ట్ ఈ ఇయర్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ రెంట్ అవుట్ స్టాండింగ్ 500 రూపీస్. మనం అమౌంట్ వేయలేదండి, వదిలేసాను చూసారా, అది ఇక్కడ చెప్తున్నా. అలాగే ప్రింటింగ్ కూడా ఎట్లా మనకి యాజ్ ఇట్ ఈస్. ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి 500. ప్రీపెయిడ్ ఓకే 650 రూపీస్. తర్వాత ఆడిట్ ఫీజ్ అవుట్ స్టాండింగ్, తర్వాత అవుట్ స్టాండింగ్ లెస్ చేసుకుంటే ఇంత అమౌంట్. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నో అడ్జస్ట్మెంట్. మిస్లీనియస్ ఎక్స్పెన్స్ నో అడ్జస్ట్మెంట్. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ గురించి వర్కింగ్ నోట్స్ నేను అక్కడ చెప్పాను. మనకి 5000 రూపీస్ మనం పర్చేస్ చేసాం. అది ఎక్స్పెన్స్ కాబట్టి, క్యాపిటల్ ఎక్స్పెన్స్ కాబట్టి ఇక్కడ రాసుకున్నాం. వర్కింగ్ నోట్స్ కూడా నేను చెప్పున్నా. ఫర్నిచర్ పర్చేజ్డ్ 8000 రూపీస్ అనిపించినాయి కదండి. ఇదిగోండి మన వర్కింగ్ నోట్స్ లో ఇదిగోండి 5000 ఒకటి, 8000 ఒకటి అన్నాను కదా. ఇదిగోండి ఇదిగోండి 8000 రూపీస్ ఏమో ఫర్నిచరు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ 5000 వస్తుంది. ఈ పాయింట్స్ ఇక్కడ రాశారు అంతే. అయిపోయిందండి సమ్ము. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఆల్రెడీ 850 రూపీస్ మనకు సమ్లో ఇచ్చిందే రాసుకున్నాం. ఇప్పుడు మనము బ్యాలెన్స్ చేస్తే ఏమైందంటే ఈ మొత్తం డెబిట్ పాయింట్స్ అన్ని కూడా రెసిప్టెంట్ పేమెంట్ లో డెబిట్ పాయింట్స్ అన్ని కూడా యాడ్ చేస్తే 18,550 వచ్చింది. దాన్ని రెండో వైపు వేసాము. దీంట్లో నుంచి ఈ ఐటమ్స్ అన్ని కూడా తీసేస్తే 7,250 రూపీస్ వచ్చిందండి. ఇంతే. మనకి ఇది ఆన్సర్. అర్థమవుతుందా? ఇది ఏదైతే ఉందో ఇది ఆన్సర్ అనమాట. 7,250 రూపీస్. 250 రూపీస్. దానికి బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అనేసి క్యాష్ ఏమో 850 రూపీస్. ఆ మిగిలిందే మనకి బ్యాంక్ బ్యాలెన్స్. ఇది సమ్ అంతే. ఇదిగోండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా ఇక్కడ ఉంది. మనకి అమౌంట్స్ వేయకపోయినా కూడా మనకు ఆల్రెడీ ఉన్నాయి కదండి. ఇంక మనం చెప్పినా ఎందుకు వేస్టేగా. సబ్స్క్రిప్షన్స్ రిటర్న్ ఆఫ్ అర్థమైందండి. అంటే అంతకుముందు రద్దు చేసినవి వాడు ఏంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్కి అడ్జస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ అమౌంట్ మనం ఇప్పుడు వసూలే లేదు కాబట్టి మనం ఇప్పుడు లెస్ చేసేసాం అనమాట. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడైతే ఈ ఇయర్ వసూలు కాలేదు కాబట్టి, తీసుకోలేదు కాబట్టి క్యాష్ రద్దు చేసేసాం అంతే.
ఓకే అండి, నెక్స్ట్ రేపు మనకి ఏం ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఇది ఎన్నోది పేజీ నెంబర్ చూసుకోవాలి. మనం పేజీ నెంబర్ తప్పులేస్తున్నాము మేము. ప్రాబ్లం నెంబర్ 211 15th ప్రాబ్లం. ఓకే, 200 2011 15th ప్రాబ్లం. ఓకే. ఓకే స్టూడెంట్స్, ఎలా ఉందో క్లాస్ కామెంట్ చేయండి అండి, మాకు ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పేటప్పుడు. బాయ్.